కేసులతోని బెదిరించాలని తెలంగాణ బిడ్డలను చూస్తే పెద్దగా వర్కౌట్ కాదని చెప్పేసి అందరికి తెలిసిన విషయం. కానీ రేవంత్ రెడ్డికి ఆప్షన్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ఉన్నది, కాళేశ్వరం కేసు ఒకటి ఉన్నది, ప్రధానమైన కేసులు. ఈ ఫార్ములా ఐరేసి అంతా లొటపీస్ కేసులు అవి పక్కన పెడదాం. సో మేజర్ కేసులు ఒక 2 కేసులు ఉన్నాయి. నేను నిన్న సాయంత్రం కూడా మనం మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ముగ్గురికి నోటీసులు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ సర్కారు చేస్తున్నది. ఆ నోటీసులు ఇచ్చేది వచ్చేసి వాళ్ళు అనుకుంటున్న డేట్ అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, రేపు 29వ తారీఖు అసెంబ్లీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు దాటిన తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తాం, ఇంకేదో చేస్తాం, ఇంకేదో పొడుస్తామని ఒక ఏమంటారుగా ఎజెండా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు జనాలల్లో. ఎందుకంటే కేసీఆర్ అట్లన్నా భయపడతాడేమో, కేసీఆర్ అట్లన్నా సభలు పెట్టడేమో. అరే రేపు రాగానే మనకు ఎంక్వైరీ అంటారు, కేసులు అంటారు, నోటీసులు అంటారు కదా. సో ఈ ప్రజలలో పోయి సభలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రోగ్రాం అవుతుందో దాన్ని వాయిదా వేసుకుంటాడేమో. ఇక రేవంత్ రెడ్డి పెట్టి ఈ లొటపీస్ కేసులకు భయపడతారేమో అని చెప్పేసి అనుకుంటాను. అయితే వాళ్ళు ఏమంటారు అంటే, ఇగో తెలంగాణ ఉద్యమం చేసేచ్చిన వాళ్ళు, నీకంటే అరవీర భయంకరులైన వైఎస్ రాజశేఖర రెడ్డితోని, చంద్రబాబు నాయుడుతోని, కిరణ్ కుమార్ రెడ్డితోని కొట్లాడి పోరాడి తెలంగాణ దేవడంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు, వాళ్ళ ఉద్యమ ప్రస్థానంలో నీ చరిత్ర పావుల వంతు కూడా కాదు. అండ్ లక్కీ డ్రాలో వచ్చిన ముఖ్యమంత్రి నువ్వు, అంతే సింపుల్ చెప్పాలంటే. సో నువ్వు ఇలా వాళ్ళని కేసులతోని భయపెట్టాలి, లేదు నోటీసులతోని భయపెట్టాలి, ఎంక్వైరీలతోని భయపెట్టాలని చూస్తే ఇగో అంటారుగా కొండని ఎలుకట గుంజుదా అని చూస్తానంట. ఇక నేనే గుంజుతానని ఇట్లా మీది చూసి అబ్బా నా వెనకంగానే వస్తానని మబ్బులు మీదంగా పోతా అంటే నా మీదంగానే నేనే గుంజుతాను, నన్ను ఇంత తక్కువ ఉన్నా అని మురుస్తానంట. నేను అదే చెప్తున్నా. సో వాళ్ళని కేసులతోని నోటీసులతోని భయపడాలంటే నీ తరం కాదు. ఇంకోటి, ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదని ఏనాడు మహేష్ గారి మాట్లాడాలి, 100% జరిగింది, దాంట్లో డౌటే లేదు. కానీ ఏ ప్రభుత్వంలో జరుగుతున్నది, ఈ ప్రభుత్వం కూడా గదేలంగా పని చేస్తున్నది. ఇంకోటి, ఆ ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. రాష్ట్ర భద్రతకు, దేశ భద్రతకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. కానీ అంత మాత్రాన ఎవరు చేసి ఏం చేసి లేకుండా ప్రతిరోజు ఆరోపణలు చేసి బట్టగాల్సి మీదేసి 2 సంవత్సరాలకి రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ వాడుకుంటున్నారు, కాళేశ్వరాన్ని రాజకీయ అవసరాల కోసమే వాడుకుంటారు. కానీ ఒక్కరంటే ఒకరు ధైర్యంగా బయటకు వచ్చి చలో ఇగో బీఆర్ఎస్ పార్టీకి తప్పు చేసింది, ఇది ఆధారం బయటేస్తున్నాం, అందుకే మేము ఈ కార్యాచరణ చేస్తున్నాం అని ఒక్క ఆధారం బయట పెట్టలేదు. 24 నెలలు అయిపోయింది, రేపో మాపు 25 నెలలు కూడా పడతాయి. రేవంత్ రెడ్డి ఒకనాడు చెప్పిన సామెత గుర్తుకొస్తుంది, కాంగ్రెస్ పార్టీలకు 9 నెలల పిల్లల్ని కనడం తెలుసు, 9 నెలల పథకాలు ఇవ్వడం తెలుసు, 9 నెలల అరెస్ట్ చేయడం తెలుసు, అన్నీ తెలుసు కదా. మరి 9 + 9 + 9 3 అవుతున్నాయి, కానీ ఇంతవరకు పని అయితే లేదు. ఇక వాళ్ళు కేసులతో భయపడాలని చూస్తే వాళ్ళు ఒక మాట అంటున్నాడే, కేసులకు భయపడమంటారు. కేసులకు భయపడే చరిత్ర వాళ్ళదైతే వైఎస్ రాజశేఖర కేసులు పెట్టలేదా, కిరణ్ కుమార్ రెడ్డి కేసులు పెట్టలేదా, లేదంటే ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కేసులు పెట్టలేదా, చంద్రబాబు నాయుడు నాగిన్ డాన్స్ చేసిందా, మరి అంతకంటే పెద్ద కేసులు పెట్టి నువ్వు భయపెట్టేది ఏంది? ఇక ఒకసారి ఫస్ట్ ఈ వార్తను చూడ్రి. కేసీఆర్ కు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇస్తారంటూ లీకులు ఇస్తారు. ఈ లీకులు వాళ్ళే లీక్ చేసిరా, మళ్ళీ ఇలా కూడా ఏమైనా అధికారులు ఏమైనా లీక్ చేసిరా? ఎందుకంటే ముందే అధికారులు మనకు అనుకూలంగా లేరు. సో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారు. మరి అట్లా గిట్లా ఏమైనా ఉన్నదా డౌట్ నాకైతే. ఇంకా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లకు అందజేస్తారట. ఇక కేసీఆర్ ఎంట్రీతో తెరపైకి సిట్ ఎంక్వైరీ వచ్చింది, క్వశ్చన్ మార్క్ వేసారు. సజ్జనారట ఉర్రూతలుగుతానంట, ఉరుకుతున్నాడు, ఫుల్ ఫాస్ట్గా డ్యూటీ చేస్తానంట. సో ఈయన వచ్చినాక పురోగతి వచ్చిందట, కేసు స్పీడప్ అయిందట. మరి స్పీడప్ పేపర్లలో అయిందా నిజంగా అయిందా ప్రజలు చెప్పాలి. ఇంకా పాలమూరుపై పోరుబాటకు సిద్ధం అవుతున్న కేసీఆర్ బహిరంగ సభలు పెడతామని ఆదివారం కేసీఆర్ ప్రకటన చేసిండు. ఏపీ జలదోపిడిని అడ్డుకుంటారని వార్నింగ్ ఇచ్చిండు. కేసీఆర్ మీడియా సమావేశం ముగిసిన 3 రోజుల తర్వాత సిట్ నోటీసులు ఇస్తుందంటూ మంగళవారం లీకులు ఇస్తుంది.
డైవర్షన్ కోసమే సిట్టు నోటీసులు అని చెప్పేసి వాళ్ళు రాసుకొస్తారు. అయితే ఒక విషయం చెప్పాలి ఇక్కడ, తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే అరాచకాలు రేవంత్ రెడ్డి రూపంలో మనం చూస్తున్నాం. ఇవాళ ఆయన మనిషి మనోడే, కానీ తాళం చేయి మాత్రం ఆయన కాడ ఉన్నది. ఆయన ఎట్ట తిరుగుతాడు. అది గమనించిన కేసీఆర్ ఇలా మీ ఆగడాలను వదిలిపెట్టే ప్రసక్తి అధికారుతామని చెప్పేసి మాట్లాడాడు. సో ఇక్కడ కేసీఆర్ బయట ఉంటే చంద్రబాబు నాయుడు ఆగడాలు ఆగమనేమైనా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తుర్రా? ఇంకోటి, పాలమూరు బిడ్డలకు చేస్తున్న అన్యాయం పైన మాట్లాడుతుంటే మీకెందుకు భయం అవుతుంది? నువ్వు పాలమూరు బిడ్డవే కదా, నువ్వు పాలమూరుకు న్యాయం చేయడానికే పుచ్చినావు కదా, పాలమూరు ముఖ్యమంత్రి కదా, మరి నీకెందుకు భయం? మీరిద్దరు తన్నుకుంటే, మీరిద్దరు కయ్యం పెట్టుకుంటే ప్రజలకు, పాలమూరు బిడ్డలకు ఎంతో కొంత మేలు జరుగుతాయి కదా, నీ రూపంలో ఆయన రూపంలో. ఫైనల్గా మీరు ఎంత కొడుకు తెచ్చినా ప్రజలు బాగుపడతారు కదా. అది వద్దు, మనకు కయ్యాలు కావాలి, కొట్లాలు కావాలి, ఫైనల్గా చేసే లంగా పనులని మనకు ఆగొద్దు. ఆ లంగా పనులు ఆగొద్దు అంటే కేసీఆర్ అరికట్టాలి. ఏ మార్గం ఉంటే ఆ మార్గం ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే డైవర్షన్ కోసమే సిట్ నోటీసులా. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, కేసీఆర్ దెబ్బకు భయపడ్డది, సన్నాసులందరినీ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించిండు, మునగాడు మాట్లాడతలేడు, భయపడతాడు, జనాలలో కాంగ్రెస్ పార్టీ పాలన పైన వ్యతిరేకత బయటెత్తాడు, సభలు పెడితే రోడ్ల మీద బండబూతులు తిడతారు జనాలు. ఇవన్నీ విషయాలు కేసీఆర్ బయట పెడతాడు. ఇవన్నీ పెడితే మన పరువు పోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఓ డైవర్షన్ డ్రామానా, ఎందుకంటే మన పరిపాలనే అసలు 24 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వాళ్ళ పరిపాలన యొక్క వైఫల్యాల పైన ప్రజలు ఎప్పుడైతే మాట్లాడుకునే పరిస్థితులు వస్తాయో ఎమ్మటే ఏదో ఒక ఎంక్వైరీ, ఏదో ఒక నోటీసు, ఏదో ఒక కథ, మళ్ళా దాంట్లో పురోగతి సున్నా, గాడిది గుడ్డే. జస్ట్ ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందని అనే జరిగే చర్చ ఏతుందో దాన్ని డైవర్ట్ చేయాలి ప్రజల లోపలికి, అంతే. అంతకు మించి మరొక ఆలోచన లేదు. అన్డౌటెడ్గా చెప్పొచ్చు మనం. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తుంది. గులాబీ బాసు దూకుడు ఆపేందుకు సర్కారు కొత్త ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ తెర మీదకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావులకు సైతం నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నట్లు లీకులు వస్తున్నాయి. కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టడం, పాలమూరుపై పోరు కొనసాగిస్తారని ప్రకటించిన నేపథ్యంలోనే సిట్ నోటీసులు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ ను పాల్పడినట్లు ప్రచారం జరుగుతున్నది. అది ప్రచారమా, నిజమేనా, మీకు అసవంటి ఆలోచన ఏమైనా ఉన్నాయా? అసవంటి అంటే జర అన్ని బంద్ చేసుకొని న్యాయంగా చేస్తే చేసుకోరి, న్యాయంగా ధర్మబద్ధంగా చేస్తే చేసుకోరి. రేపు నీ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు గదే చేస్తారు. ఇది నువ్వు దిగిపోయినాక కూడా రేపు కర్మగాలి వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా ఇక నువ్వు ఏదేదో అంటారుగా అందాల భావాన్ని తీసుకొచ్చి కోట్లట పెట్టినావు, మూసీ ప్రక్షాళన కోట్లట్లు పెడతాను, లక్షల కోట్లు, ఆ ఫ్యూచర్స్ ఇట్లా 1 లక్షల కోట్ల పెట్టుబడులు ఎట్టు వచ్చినాయి, ఇవన్నీ వాళ్ళు రేపు వచ్చినాక చేస్తారు. టిట్ ఫర్ టాట్ ఉంటుంది బరాబరే, నీ లెక్క పిరుకోలు కాదు. గొర్ర బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకపోయి అరెస్ట్ చేసినావు, అసలు రోజులు మళ్ళీ రిపీట్ అవుతాయి. నీ వల్ల కాదని, అది నీ వల్ల అయితే అది నువ్వు చేసి చూపి. 24 నెలలకి వెళ్ళి నువ్వు వీకింది ఏం లేదు కదా. ఇగో వాళ్ళు ఏమంటారు, కేసులకు భయపడం, కేసీఆర్ అయిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసుల డ్రామాలు ఆడుతున్నారు. ఫస్ట్ సమాధానం ట్రై చేసిరు, ఈ మంత్రి ఆ మంత్రి, చిన్నోడు పెద్దోడు, తెలివి ఉన్నోడు తెలివి లేనోడు అందరు వచ్చి మాట్లాడు. ఎవడు మాట్లాడినా జనాలు దేకలే. అలా ప్రెస్ మీట్లు కూడా టెలికాస్ట్ కూడా లేదు చక్కగా. సో ఇలా భయం అయింది, ఒరి ఏదో కథకే ఉందిరా, మన జతమైతుంది అని చెప్పేసి ఇగో వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేక కేసులో పెడతారు. బొచ్చు కూడా వికలేరు అని చెప్పిండు, మన ఆయన వికలేరు, నా వికలేరు సాబు చెప్పింది ఇంతకుముందుకే. సో మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తా ఉండు. మరి ఆయన భయపడట. ఇక కేసులు బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు, తెలంగాణ రైతాంగం కోసం పోరాటం ఆగదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 హామీల భయం పట్టింది, అందుకే ఎన్నికల నిర్వహణ నుంచి పరారైతు, దమ్ముంటే సహకార సంఘాల ఎన్నికలు పెట్టాలి. తెలుసుగానే మా రైతుల దగ్గర సహకార సంఘాల ఎన్నికలు పెట్టాలని అడుగుతాను. దమ్ముంటే, దమ్ము గురించి మాట్లాడతాను. మీకు అనుకూలంగానే వచ్చింది కదా రిజల్ట్, 420 హామీలు ఎగ్గొట్టలేదు కదా మీరు, ఎందుకంటే అన్నీ ఇచ్చారు. అంతా కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తుండు, మీరు అన్ని సక్కమైన పనులు చేసిరు కదా, అన్ని కేసీఆర్ ఎప్పుడే తప్పే అనుకుందాం. ధైర్యంగా సహకార సంఘ ఎన్నికలు పెట్టమంటాడు.
ఇక యూరియా యూరియా కష్టాలు ఉన్న రైతులు ఏమాత్రం ఓటేసో తెలుస్తుంది. అంటారు కదా రైతులు రేపు ఓటేస్తారు సహకార సంఘాలకు. రైతు బంధు 15,000 వస్తుంది చెప్పురి ఓటు అడుగురి గుంజి తంతరు మిమ్మల్ని అప్పుడు ప్రజలే. ఇంకా ఓటమి భయంతో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈయన మాట్లాడిన దాంట్లో దాదాపుగా కేసులకు భయపడడం అనేది క్లియర్ కట్ గా సమాధానం చెప్తాడు. ఒకవేళ భయపెట్టాలని ఏమన్నా ఆలోచన ఉంటే ట్రై చేస్తున్నావు, కానీ డైవర్షన్ చేయకు. నువ్వు న్యాయంగా చేయి, కాళేశ్వరం కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇక ఏదైనా కానీ న్యాయంగా ధర్మబద్ధంగా చేయి చూద్దాం. కానీ అన్ని సక్కమైన పనులు చేసిన శుద్ధపూస లెక్క నేను పత్తిత్తున్నట్టుగా నువ్వు కలరింగ్ ఇచ్చినా పెద్ద నమ్మడు. ఇవాళ జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ చేస్తున్నావు, ప్రతిరోజు ఎవరు ఏ జర్నలిస్ట్ ఏం మాట్లాడుతా వింటున్నావు. అందరికీ తెలిసిన విషయం, ఇక దాపరికాలు ఏం లేవు దాంట్లో. కానీ కొంచెం ఆలోచన చేసుకొని చేయని చెప్తాను. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను సీదరించుకుంటారు, నీ పరిపాలన సీదరించుకుంటారు. 24 నెలల్లో ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకులకు ప్రజల లోపల ఇంత మద్దతు వచ్చింది? ఎందుకు స్థానిక ఎన్నికల్లో వాళ్ళకని సీట్లు వచ్చినాయి? ఎట్లొచ్చినాయి? మీరు చచ్చిపోయిందని చెప్పిర్రి, ప్రజలు శిక్షించిర్రు, దేవుడు శిక్షించేదే ఉందంటారు. మరి ప్రజలు ఎందుకు ఆశీర్వదించారు? మరి దేవుడు ఇక అజ్వల్ నేను చెప్పాను నీ గురించి, కానీ అంత కిరాతకైనా మాట నేను మాట్లాడలేను. కానీ సో ఇక రేవంత్ అన్న మరి నిన్ను శిక్షించేదే ఉన్నట్టు కొడతాను చూసుకో. ఇంకా ఈయన కూడా అంటాడు సిట్టు ఒక పెద్ద జోకట, ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తారట, ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా తెర మీదకి తెస్తురట, రేవంత్ మెప్పు కోసమే అక్రమ కేసులు పెడుతురట, పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం, ఏపీలో అధికారులకు పట్టిన గతే పడుతుంది, ప్రభుత్వం బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ చేసినట. సో ఈయన చిట్ చాట్ ఆయన చిట్ చాట్ రెండు కలిపి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. దయచేసి నేనేం చెప్తానా, నువ్వు ఏ ఎంక్వైరీ చేసినా ప్రజలకు పరిపాలన చక్కగా అందిస్తే నువ్వు ఏం చేసినా పట్టించుకోరు జనాలు. ప్రజలకు పరిపాలన చక్కగా అందించినప్పుడే ప్రతిపక్షంలో ఉన్నోడు చెప్పేది వింటారు. ప్రతిపక్షంలో ఉన్నోడు చెప్పిన దానికంటే ఎక్కువ నీ తినాలంటే నువ్వు అభివృద్ధి చేయాలి. మరి అభివృద్ధి చేసింది ఏమీ లేదు కదా, ఏతుల మరలు తప్ప. సో అందువల్ల మరి వాళ్ళు చేసే ప్రయత్నాలని సక్సెస్ అవుతున్నాయి. ఇది మేజర్ న్యూస్. ఇప్పుడు వీళ్ళు ఆస్థాన మీడియా, ఈ దొంగ కొడుకులు లంగ కొడుకులు మొత్తం ఇక అయిపోయింది, ఒడిసిపోయింది అని రాసుకోరు. ఏదిరా అయిపోయింది? మీ ముఖం అయిపోయింది. ఇంకో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు హరీష్ కు నోటీసులు, ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాటు, బీఆర్ఎస్ సుప్రీం ఈ డైలాగు గమనించుకోలే. ఎప్పటి నుంచో రాస్తుంది, ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు కేసీఆర్ అని బయట వేసారు, పేరు వేసారు. ఇప్పుడు ఇక మేరకే ట్యాపింగ్ చేసినట్లు నిందితుల వెల్లడి, నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న సజ్జనార్ టీం, 26 వరకు ప్రభాకర్ రావు కస్టడియల్ విచారణ. ఇగో అధికారులు మెడలు ఇట్లా బిర్ర టైట్ చేసి చెప్తారా చెప్పరారా కేసీఆర్ పేరు, చెప్తారా చెప్పరారా కేసీఆర్ పేరు అని బెదిరిస్తారు. అంతే. వాళ్ళు వ్యవహార చేయాలి అర్థమైంది. 24 నెలలకి ఏం చేసిరా సజ్జనారు ఎంత పెద్ద పీకుడు మునగాడో మనం చూసినాం మేము. ఆయన సంగతి ఏంది, ఆయన కథ ఏంది చూడలేదా? ఇప్పుడు మన ఏబిఎన్ రాధాకృష్ణ మావోడు చాలా ప్రేమగల్లోడు, ఎట్రా రాసిండో ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు పెంచింది. అబ్బా కొడుక, నిర్ధారించి పోలీసులు సమయం పట్టే అవకాశం ఉందంట. నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు, నేరగాళ్ళు ఓటుకు నోటు కేసు దొంగ పట్టపాటిలు దొరికిన నీలక్క మేము దొరకలే అంటారు వాళ్ళు సాగుగా. నీలక్క పట్టపాటిలు ఓటుకు నోటీసు కూడా దొరకలేదు, మీలక్క పట్టపాటిలు దొరికిన దొంగలం కాము అని చెప్పేసి చెప్తున్నారు మరి వాళ్ళు. ఇంకా అంతే. ఏది రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడం అంటారు. ఏది ఏమైనా పాపం ఏబిఎన్ రాధాకృష్ణ, వెలుగు వివేక్ వెంకటస్వామి మాత్రం బాగా లాడుతున్నారు. అబ్బా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జైల్లో పోతే చూడాలని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తారు. ఇక మీ కళ కలగానే మీరిపోతాయి. రాదా నీకు రాదు సిగ్గింగా. అది మేజర్గా ఈ న్యూస్ని హైలైట్ చేస్తారు.